అందరికీ నమస్కారం అండి. కథ పేరు కష్టే ఫలి. రాసిన వారు డాక్టర్ సిఎస్జి కృష్ణమాచార్యులు గారు. చదువుతున్నది పద్మావతి. కష్టే ఫలి ఈ సూత్రాన్ని శ్వేత మనసారా నమ్మింది. మెడిసిన్ చదవాలంటే రాత్రి పగలు శ్రమించాలని, అవసరమైతే తిండి నిద్ర కూడా త్యాగం చేయాలని సీనియర్లు చెప్పిన మాటలకు ఆమె బెదరలేదు. విజయవంతంగా ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఆమె పీజీ నీట్ పరీక్షకు సిద్ధమవుతుంది. ప్రవేశ పరీక్షలు అంటే తల్లిదండ్రుల గుండెల్లో రైలు పరిగెడతాయి. పిల్లలు టైంకు తినరు, సరిగా నిద్రపోరు, ఆరోగ్యాన్ని పట్టించుకోరు అని వారి ఆదుర్త. అదే శ్వేత విషయంలో తల్లి ఆవేదన. ఏం చదువులో ఏమో, తినడానికి వస్తావా, అక్కడికే తెమ్మంటావా, అక్కడ ఇచ్చానంటే అంతే, నువ్వు తినేది లేదు, పెట్టేది లేదు, టిఫిన్ ఎండిపోయి చీమలు పట్టి వేస్ట్ అవటం, మళ్ళీ నాకు అది శుభ్రం చేసే పని ఒకటి అని శ్వేతని పిలుస్తూ విసుక్కుంది ఆమె తల్లి గీత. గీత, దాన్ని ఏమనకు, అది అసలే టెన్షన్లో ఉంది. పీజీ నీట్ పరీక్ష సెంటర్ ఎక్కడిస్తాడో అని కంగారు పడుతుంది అని భార్యను మందలించాడు వెంకట్. ఏమండి, నేను అన్న దాంట్లో ఏమన్నా తప్పుందా? అది తినలేదన్న బాధే, కానీ అదంటే నాకేమైనా ద్వేషమా? అసలు మెడిసిన్ చదువు వద్దని మొత్తుకున్నా నా కూతురు కళ ఆశయం అంటూ దానికి ఒత్తాసుపరికి ఈ బండ దాన్ని ఎత్తినేశారు అని గీత నిష్ఠూరమాడింది. అది ఇష్టపడి కష్టపడుతుంది. విద్యార్థిని డాక్టర్గా మంచి పేరు తెచ్చుకుంది. మనం ఇంకొక 3 సంవత్సరాలు సపోర్ట్ చేస్తే పెద్ద డాక్టర్ అవుతుంది. ఓస్ 3 ఏళ్ళు కదే అన్నట్టు మాట్లాడతారు. ఇప్పుడు పీజీ అంటుంది, రేపు సూపర్ స్పెషాలిటీ అంటుంది. అంటే ఇంకో 6 ఏళ్ళు హాస్పిటల్లో నిద్రాహారాలు లేకుండా పని, ప్రొఫెసర్ల బూతు పంచాంగాలు, ఇదంతా అవసరమా? దీనివల్ల ఏం జరుగుతుందో తెలుసుకోండి. యాపిల్ లాంటి పిల్ల నేరేడు పండవుతుంది. సంపాదన, పెళ్ళి, పిల్లలు అన్నీ ఆలస్యం అవుతున్నాయి. దానికి చదువుకునే ఆసక్తి ఉంది. చదువునిస్తే మనం గర్వించే డాక్టర్ అవుతుంది. మన గర్వం సరే, ఇది పరీక్ష సెంటర్ ఎక్కడా అని చూస్తుంటే సరైన వరుడెవడా అని దాని కజిన్స్ వివాహ వేదికలు చూస్తున్నారు. ఇలా పెళ్లి లేట్ అయితే పెళ్లి మీద ఆసక్తిపోయి పెళ్ళెందుకని అడిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. నాన్న, సెంటర్ తెలిసింది, బెంగళూరు అంటూ శ్వేత చిన్నగా అరిచింది. ఏమండి, ఆ పరీక్ష పెట్టేవాడికి బుర్రుందా? ఉన్న ఊళ్ళో కాకుండా ఎక్కడో ఇస్తాడు. ఆడపిల్లలు ఒకరే హోటళ్లలో ఎలా ఉంటారు? శ్వేత తల్లి మెడ చుట్టూ చేతులు వేసి మా మంచి అమ్మ అంటూ కుడి చెంప మీద ముద్దు పెట్టింది. చాలే దొంగ ప్రేమలు, నువ్వు అడిగావని వడా పొంగల్ చేశాను, చల్లారిపోతే బాగుండవు. ఓకే అంటూ శ్వేత టిఫిన్ తీసుకుంది. గీత ప్రశాంతంగా నవ్వుతూ కూతురుతో కబుర్లాడటం చూసి అమ్మయ్య, ఈ రోజుకు తుఫాను వెలిసింది అనుకున్నాడు శ్రీధర్. జనవరి 6వ తారీఖు మధ్యాహ్నం 3:30 నుంచి 7 గంటల వరకు పరీక్ష. 1 గంట ముందుగా వెళ్ళి అక్కడే ఉంటే ఆందోళన ఉండదని భావించిన వెంకట్ శ్వేతను ముందే బయలుదేరదీశాడు. వాళ్ళు పరీక్షా కేంద్రానికి చేరేటప్పటికీ కొద్దిమంది రోడ్డు మీద గేటు దగ్గర నిలబడి కనిపించారు. ఊరి బయట కావటం వల్ల పార్కింగ్ చోటు దొరికింది. సరిగ్గా 2 గంటల వేళ పత్రాల పరిశీలన ప్రారంభమైంది. మొదటగా వచ్చిన అమ్మాయి మెడలో బంగారు మంగళసూత్రం ఉంది. రూల్స్ ప్రకారం నగలను అనుమతించేది లేదని పరీక్షకులు చెప్పారు. నాకు నిన్ననే పెళ్ళయింది, మంగళసూత్రం తీరేనని అమ్మాయి ప్రాధేయపడింది. మాదేం లేదమ్మా, రూల్స్ ఒప్పుకోవు, దయచేసి తీసేయండి అని పరిశీలకులు నిర్ద్వందంగా చెప్పటంతో గతిలేక అమ్మాయి మంగళసూత్రాన్ని తీసి కళ్ళకద్దుకొని పక్కనున్న భర్తకి ఇచ్చింది. ఇదంతా చూస్తున్న ఒక పెద్దాయన హిందూ మతాన్ని కాపాడుతామనే పాలకులకి ఈ అమ్మాయి వేదన అర్థం కాదా అని విసుక్కున్నాడు. మోసాలు, పేపర్ లీక్లు పెద్దాలు చేస్తారు, మనలాంటి సామాన్యులను ఇలా కష్టాలకు గురి చేస్తారు అన్నాడు మరొక ఆయన. తర్వాత వచ్చిన అమ్మాయి ఫోటో తేవటం మర్చిపోయింది. ఫోటో లేకుండా అనుమతించమని చెప్పడంతో అమ్మాయి కళ్ళనీళ్ళ పర్యంతమైంది. అక్కడికి దగ్గరలోనే ఒక ఫోటో స్టూడియో ఉందని చెప్పడంతో అమ్మాయి బయటకు పరుగు తీసింది. తర్వాత శ్వేతవంతు అన్ని పత్రాలు సరిగ్గా ఉండటంతో ఆమెను లోపలికి అనుమతించారు. 1 గంట తర్వాత గేటు మూసేశారు. అదృష్టవశాత్తు ఫోటో కోసం వెళ్ళిన అమ్మాయి చివరి నిమిషంలో వచ్చి లోపలికి వెళ్ళింది. అది చూసి అమ్మయ్య, ఆ బిడ్డ కథ సుఖాంతమైంది అని వెంకట్ నిట్టూర్చాడు. పరీక్ష ప్రారంభమైంది. శ్వేత పరీక్ష ముగించుకొని వచ్చేదాకా దీర్ఘ నిరీక్షణ. బయట రోడ్డు పక్కన ఉన్న 2 టీ కొట్లకు మంచి గిరాకీ దొరికింది. 3 గంటల తర్వాత శ్వేత వచ్చింది. మంచి ర్యాంక్ వస్తుందిలే నాన్న, భయం లేదు అని చిరునవ్వుతో వెంకటకు చెప్పింది. పరీక్షా ఫలితాలు ప్రకటించే వరకు అభ్యర్థులకు ఆట విడిపే. చాలా కాలం తర్వాత శ్వేత కంటి నిండా నిద్రపోయింది. కడుపు నిండా భోజనం చేసింది. సరిగ్గా 10 రోజుల తర్వాత పరీక్షా ఫలితాలు, ఆ వెంటనే కొద్ది రోజులకు కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలయ్యాయి. శ్వేత ప్రభుత్వ కళాశాలలో సీటు రావాలని కోరుకుంది. ప్రభుత్వ కళాశాలల్లో ఫీజుల భారం తక్కువ, అంతేకాక పేషెంట్స్ ఎక్కువ మంది వస్తారు. ఆ కారణంగా ఎన్నో రకాల కేసులను చూసే అవకాశం లభిస్తుంది. 2 రౌండ్ల తర్వాత శ్వేత కోరుకున్న సీటు లభించింది. శ్వేత ఆనందానికి అంతే లేదు.
వెంకట్ గీతల మనసులు తేలికపడ్డాయి. వారు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. ఏం చదువులో ఏంటో, ప్రాణాలు తీసుకోకుండా ఉంటే అదే 10,000. దేవుడా, చదువుకునే బిడ్డలకు మనోధైర్యం సంప్రసాదించు అని వారు ప్రార్థించారు. రాత్రనక పగలనక తిండి తినక సరిగ్గా నిద్రపోకుండా శ్వేతపడ్డ కష్టాన్ని మెచ్చి దేవుడు కాస్త అదృష్టాన్ని తోడు పంపించటంతో ఆమె తన లక్ష్యాన్ని సాధించింది. ఇన్ని రోజులుగా ఆమె అంతరంగంలో గూడు కట్టుకున్న భయాలు, ఆమె ఎదుర్కొన్న ఒత్తిడులు ఈ ఫలితంతో మాయమయ్యాయి. మరో 3 ఏళ్ల పాటు కష్టపడే ఆత్మవిశ్వాసం ఆమెకు లభించింది. కథ సమాప్తం.